అక్కడ బాగుంటుంది మళ్ళీ చూడలేక ఇదే పెడతాను పండు. అమ్మ పండు ఇప్పుడు ఏడుస్తావా? హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజు నా మెమరీస్. నేను మీ అంజు. ఈరోజు మేము చెన్నైకి వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ 1 వీక్ డిలే చేసేసాము. లాస్ట్ వీకే వెళ్ళిపోవాలి, బట్ లాస్ట్ మినిట్లో ఆగిపోయాం అనమాట. అప్పుడు బ్యాగేజ్ సర్దటం అన్నీ చూపించేసాను మీకు ఆల్రెడీ. ఆ వీడియో ఒకసారి చూసేయండి. ఇక మాకు రిటర్న్ టైం అయిపోయిందనమాట. మేము చెన్నై బయలుదేరిపోతున్నాం. రేపు బయలుదేరుతాం అనమాట. సో ఇప్పుడు నేను లగేజ్ మొత్తం టకటక సర్దేసుకోవాలి. కొంచెం లగేజ్ చేంజ్ చేశాను అనమాట. ఇప్పుడు అవన్నీ సర్దుకోవాలి. అవి కాకుండా డాడీ బయట నుంచి తెచ్చినవి, అమ్మ ఇంట్లో చేసినవి అన్నీ సర్దుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను టకటక సర్దేసుకుంటాను. మీకు అవన్నీ చూపించాను అనమాట. డైరెక్ట్గా సర్దేసి బ్యాగ్స్ రెడీ అయిపోయాక మీకు చూపించేస్తాను. సో ఈ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. రేపు ప్రయాణం తర్వాత చెన్నై రీచ్ అయ్యే వరకు బ్యాక్ టు బ్యాక్ చూపిస్తూనే ఉంటాను, మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆల్ సెలెక్ట్ చేయండి. అప్లోడ్ చేయండి, మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోద్దామా? ఇది మా బ్యాగ్, ఇది బాబుగాడి బ్యాగ్. 2 సర్దేసా. ఇవి రేపు మేము వేసుకోపోయే డ్రెస్సెస్ మాట. సో అవి పైన పెట్టాను. లాస్ట్ మినిట్లో ప్రయాణం క్యాన్సిల్ అయ్యాక నా కొడుకు మా అక్క కలిపి పాటలు పాడుకుంటున్నారు. సో బ్యాగేజ్ సర్దిన చూసేసారు కదా. ఇప్పుడు ఆల్రెడీ సర్దిన బ్యాగ్స్ని మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను, ఎందుకంటే మరీ 1 వీక్ ఉన్నాం కదా. ఇవిగో మా బ్యాగ్స్, మా అక్క పాప బ్యాగ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు అక్క రావట్లేదు అనమాట, ఎందుకంటే అక్క బన్నీ బాబు కూడా బెంగళూరు వెళ్ళింది. సో చిన్నమ్మ రెడీ అయిపోయిందా? చిన్నమ్మ రెడీ అయిపోయిందా? అయ్యో అయ్యో సిగ్గు పారిపోయా. చిన్నమ్మ రెడీ అయిపోయిందా? సరే కిసిల్ నాకు చెయ్యి కరికేసాడు కిస్ అని చెప్పి. అమ్మా మేము వెళ్ళిపోతున్నాం. ఇంకా డాడీ రాలేదు, బయటకు వెళ్ళారు. సో ఇప్పుడు డాడీ ఈ లోపల మా అత్తమ్మ ఇంటికి వెళ్ళి ఒకసారి బాయ్ చెప్పేసి వచ్చేస్తాం. నేను నా కొడుకు మా హస్బెండ్ వెళ్ళి చెప్పేసి వచ్చేసి ఇంక భోజనం చేసి బయలుదేరిపోవడమే. ఆల్రెడీ బాక్స్ అన్ని పెట్టేసిందమ్మా. నేను బ్యాగ్స్ అన్ని సర్దేసుకున్నాను. ఇంకా తన కోసం వెయిట్ చేస్తాను అనమాట. వెళ్ళి వచ్చేస్తాం అంతే. పండు రెడీ, తన క్లాసెస్ ఏంటంటే రెడీ అయిపోయింది. ఇంకా బాగా రావాలి. వీళ్ళైతే పండు కాలేజ్కి వెళ్ళి పండు కాలేజ్ని కూడా చూపిస్తాను. ఇన్ కేస్ అన్నీ అక్కడ బాగుంటుంది. ఎందుకు కొరికేసినా? కొరుకు కొరికేసినా ఎందుకు? కొట్టినట్టు మళ్ళీ. ఓకే, మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటా. కొరుకో. సరే అయితే ఏంటి ఒకసారి కొడుతుంటే ముద్దు లేదు గుద్దు లేదు. వెళ్ళిపోయాడు. ఇంకా స్టేషన్కి స్టార్ట్ అయిపోతున్నాం. పండు ఫుడ్ బాక్స్లు పట్టుకుంది. ఏరాళ్ళు వాళ్ళేమో అక్కడ ట్రైన్ దగ్గర చూస్తున్నారు. మా హస్బెండ్ అండ్ మా బావ వస్తున్నారు ఇద్దరు. ఇది చూడండి ఒకసారి. డాడీ ఇంకా రావాలి.
డాడీ బావా వాళ్ళది వేరే కంపార్ట్మెంట్, మాది వేరే కంపార్ట్మెంట్. అందుకే ఎవరి ప్లేసెస్ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయాము. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. పండు ఫస్ట్ టైం చెన్నై వెళ్తుంది కదా అని చెప్పి అమ్మని డాడీని పండు దగ్గరికి వెళ్ళమని చెప్పాను. బట్ డాడీ లాస్ట్ మినిట్లో వచ్చి మమ్మల్ని దగ్గరుండి ఎక్కించేసి వెళ్ళారు. గోదావరి బ్రిడ్జ్ సరదాగా చూస్తారని చెప్పి చూపిస్తున్నాను. లేట్ నైట్ బాబు గారు చేసిన అల్లరి హడావిడి పడుకోకుండాని. సో అది సరదాగా అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా బోరింగ్ అనిపిస్తే ఫార్వర్డ్ చేసేసేయండి. బాబు స్లిప్పర్ చేసుకోవాలంటే కొత్త రకం సాంగ్స్ ఎంత బాగుందో చూడలేక. ఎర్లీ మార్నింగ్ 5:30కి బాబుగాడు ఇంకా లేవలేదు. తను లేచి ఆల్రెడీ బ్యాగ్స్ అన్ని బయట పెట్టేశారు. నేను లేచేసాను. 5:30 కంటే కొంచెం కష్టంగానే అనిపించింది. బట్ లేవాలి కదా మరి. ఇంకా సర్దించుకుంటే నువ్వు సర్దేతో బాబు ఇంకా వద్దు బాబు ఇంకొల్లు. చెన్నై స్టేషన్లో దిగిపోయాము. ఇప్పుడు బావా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. పండు బావా వచ్చేసాం చెన్నైకి. బాబు మా హస్బెండ్ చెప్పింది హాయ్ అనుకునేరు, కాదు కాసేపు ఆగు అని మీనింగ్. అది చెన్నై రైల్వే స్టేషన్. చెన్నైలో వర్షాలని చెప్పి మేము ముందు వారం ఆగిపోయాము. సో నెక్స్ట్ వీకెండ్ బయలుదేరి వచ్చాము. అప్పుడు మధ్యలో 1-2 సార్లు వర్షం పడింది తప్పించి స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో మామూలుగా అయితే వర్షం లేదు. మేము వచ్చిన వీకెండ్ కంప్లీట్గా తగ్గిపోయింది. ఇంటికి వచ్చేసాము. స్టేషన్ నుంచి ఇంటికి రావడానికి దగ్గర 40 minutes to 1 hour పడుతుంది. డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. అందరూ వచ్చేసాం ఇంటికి. ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసి పండు కాలేజ్కి వెళ్ళాలి. పండు కాలేజ్కి స్టార్ట్ అవుతున్నాము. పండు కాలేజ్ మా ఇంటి నుంచి 32 kilometers ఉంది. సో 10కి అలా స్టార్ట్ అవుతున్నాము.
పండు హాస్టల్కి వచ్చేసాము. ఫస్ట్ క్వీన్స్ హాస్టల్ అనమాట వీళ్ళ హాస్టల్ నేమ్. ఎందుకంటే ఫస్ట్ హాస్టల్లో జాయిన్ చేసేస్తే లగేజ్ అంతా దించేసుకుని ఆ తర్వాత సర్టిఫికేట్ సబ్మిషన్కి వెళ్ళొచ్చని ఇలా ప్లాన్ చేసామన్నమాట. సో ఫస్ట్ హాస్టల్ జాయినింగ్. காலேஜ் வந்து அந்த லாஸ்ட் கேட் கேர்ள்ஸுக்கு மட்டும்தான் இது ரூட்டு. ஓகே ஓகே. வேறு யாருக்கும் ஹாஸ்டல் ஸ்டாஃப் ஹாஸ்டல் ஸ்டூடெண்ட் மட்டும்தான். ఇదంతా పండు హాస్టలే. ఇది ఓన్లీ 1 బ్లాక్. ఇంకో బ్లాక్ కూడా ఉంది, అందులో మట పండు. సో అది కూడా చూపిస్తాను మీకు. హాస్టల్ జాయినింగ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తున్నారు బావా, పండు అండ్ మా హస్బెండ్. నేను నా కొడుకు మాత్రం కూర్చుని ఉన్నాం అన్నమాట. పండుని జాయిన్ చేపించేసాము. ఇదే పండు హాస్టల్. చాలా పెద్దగా ఉంది. అసలు బాయ్స్ హాస్టల్ ఇక్కడ ఎక్కడ కాదు. బాయ్స్ హాస్టల్కి వెళ్ళాలంటే ఇంకొక 2 కిలోమీటర్స్ దూరం అన్నమాట. సో ఒక రౌండ్ బ్లాక్లా ఉంది వీళ్ళది. నౌ సర్టిఫికేట్ సబ్మిషన్ కోసం వచ్చామన్నమాట మెయిన్ బ్లాక్కి. వాళ్ళే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కారు ఏర్పాటు చేశారు మాకు. పేరెంట్స్ కోసం స్పెషల్గా మంచి కేర్ తీసుకుంటున్నారు. కాలేజ్లో మాత్రం చాలా బాగుంది. ఈ మెయిన్ బ్లాక్లోనే పేరెంట్స్ ఎవరైనా వస్తే ఒక 1 to 2 days స్టే చేయడానికి కూడా అవైలబిలిటీ ఉంటాయి రూమ్స్. సబ్మిషన్కి ముందు మేము లంచ్ చేసేసాము. 1:30 అయిపోయింది. వెంటనే భోజనం చేస్తారండి. అయ్యో ఏంటి ఇదే పెడతాను మరి ఎవరనుమన్నారు. మెయిన్ బ్లాక్లో పేరెంట్స్ కోసం మెస్ ఇది. ఇప్పుడు సర్టిఫికేట్ సబ్మిషన్ కోసం వెళ్తున్నాము. యాక్చువల్లీ లాస్ట్ వీక్నే అందరూ జాయిన్ అయిపోయారు. బట్ వర్షం వలన మేము క్యాన్సిల్ అయిందని చెప్పాం కదా మా ప్రయాణం. సో ఈ వీక్ వచ్చి జాయిన్ చేస్తున్నాం అన్నమాట. సర్టిఫికేట్ సబ్మిషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ కార్ డ్రైవర్ కోసం వెయిట్ చేస్తున్నాము. మళ్ళీ మమ్మల్ని పండు హాస్టల్ దగ్గర దింపటానికి. హాస్టల్ నుంచి కాలేజ్కి అండ్ మెయిన్ క్యాంపస్కి కార్ డ్రైవరే తీసుకొచ్చారు మమ్మల్ని. మేము బుక్ చేసుకున్న క్యాబ్ కాదు. ఇదంతా పండు హాస్టల్ అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ ఉయ్యాలలు, షటిల్ కోర్ట్స్, బాస్కెట్బాల్ కోర్ట్స్ అన్నీ ఉన్నాయి. పండు అమ్మ దోమలు, అమ్మో చాలా దోమలు ఉన్నాయి పండు ఇక్కడ. మీకు నీది ఓ పాజిటివ్ కాబట్టి, నీకు కుట్టట్లే? నాది బి పాజిటివ్ కాబట్టి. కుట్టవా? కొట్టు. బా చాలా దోమలు ఉన్నాయి. పండు ఇప్పుడు ఏడుస్తావా? రావడం సీరియస్లీ సీరియస్లీ వెరీ గుడ్. తాతండిగా వేరే నెంబర్ కాదు, అమ్మ బిజీగా ఉంటుంది కదా, తాతండికి చే. తాతండికి చేసా. అదంతా ప్లే ఏరియా. అటువైపు ఎన్సీసీ జరుగుతూ ఉంటుంది. అక్కడ క్రికెట్ అది కూడా ఆడతారంట బాయ్స్. ఇదంతా షటిల్ కోర్టు, బ్యాడ్మింటన్. ఇదే ఈ ప్లేసే చెప్పాను నేను, క్రికెట్ అది ఆడతారని. ఇప్పుడు పండు హాస్టల్ నుండి వాళ్ళ కాలేజ్కి కనెక్షన్ అన్నమాట ఈ గేట్ అనేది. సో ఇప్పుడు అటువైపు వెళ్తే పండు కాలేజ్ కనిపిస్తుంది మనకి. మేము వెళ్ళింది వీకెండ్ అయినా లోపల స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మూమెంట్ ఉన్నది జనాలది, బట్ మొత్తం అంతా చూడలేదు. ఈ పైకి కనిపిస్తున్నది మాత్రమే చూసాం అన్నమాట. ఇంకా లోపల ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా చాలా పెద్ద కాలేజ్ ఇది.
110 acres 104 acres మొత్తం మీద మోర్ దెన్ 100 acres అనమాట కాలేజ్ మొత్తం. యాక్చువల్లీ ఈ కాలేజ్ ఉండే ఏరియానే వెల్టెక్ ఏరియా అని కూడా అంటారట. అక్కడ ఉన్న చిన్న గ్రామం ఉంది, దాన్ని కూడా వెల్టెక్ రోడ్డు, వెల్టెక్ ఏరియా ఇలాగే చెప్తారట. 70% తెలుగు వాళ్ళని చెప్పి అన్నారు, కానీ కాదు, టోటలీ రాంగ్. 90% తెలుగు వాళ్ళే. యాక్చువల్లీ కాలేజే తెలుగు వాళ్ళదంట. ఈవినింగ్ 4 అయిపోయింది, ఇక మేము బయలుదేరే టైం అయిపోయింది. ఇందాక ఏడవనన్నది, ఇప్పుడు మేము వెళ్తుంటే ఏడుస్తున్నది పండు. నవ్వు నవ్వు ఇంటర్ ఎందుకు ఉండలేదు? అక్కని జాయిన్ అక్కడ జాయిన్ చేసేసి బాబుగాడు మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ అంజు.